ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్లో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పత్రిజీ నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. దీని ద్వారా ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించుకోవడం కోసం మంది గురువులను కలిసినప్పటికీ కూడా పత్రిజీతో కలవడం ద్వారా వాళ్ళు జరిగినటువంటి పరివర్తన ఏమిటి, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళ్ళటానికి పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం వాళ్ళకి ఏ విధంగా ఉపకరించింది, మరి ఆ ధ్యానాన్ని పుణికిపుచ్చుకున్న తర్వాత పత్రిజీ లక్ష్య సాధన అయినటువంటి ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ లక్ష్య సాధనలో వాళ్ళ పాత్రని ఏ విధంగా పోషించబడుతున్నాయి, వాళ్ళ కార్యాచరణలో ఎలా దూసుకు ముందుకు వెళ్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి సాయి కృష్ణారెడ్డి గారు మనం ఇప్పుడు కలిసి ఉన్నాం. మరి జిల్లా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటిది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే సాయి కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. మీరు వృత్తిపరంగా అడ్వకేట్గా ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రయాణం చేయాలనే సంకల్పంతో ఎట్లా మూమెంట్లోకి మీరు వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి మీ యొక్క కార్యాచరణ, పత్రిక ఎట్లా మీకు ఉన్నటువంటి స్పందన సవివరంగా మా పిఎంసి ప్రేక్షకులు తెలియజేయాలి. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఏదైతే ఈ పిరమిడ్ సొసైటీలోకి రావడం, ధ్యాన బంధువులకు సేవ చేసే భాగ్యం దక్కడం జీవితంలో ఒక గొప్ప ఆనందమైనటువంటి క్షణం. ఎందుకంటే పితామహ పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లా సార్ ఇది నిజామాబాద్ జిల్లా. ప్రపంచం మొత్తానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమై ఎందరో మందిని ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్ది మరి దేశం బాగుండాలా, ఈ ప్రపంచం బాగుండాలని ప్రస్థానాన్ని బోధన నుంచి ప్రారంభించారు. వారు జన్మించినటువంటి ఈ జిల్లాలో మేము జన్మించడం, ఈ పిరమిడ్ సొసైటీలో మాకు సేవ చేసే భాగ్యం కలగడం, పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో నడవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సంతోషం. నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా భక్తి, ఆధ్యాత్మిక అనేటటువంటి ఆలోచనతోని అటువంటి మార్గంలో ఉన్నటువంటి నేను, మా గురువు గారు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారి స్ఫూర్తితో ఈ ఆధ్యాత్మికంలోకి రావడం, వారు కూడా ప్రతి సంవత్సరము 36 రోజులు అనుష్ఠాన దీక్ష చేసే సమయంలో భక్తులందరి చేత ధ్యానం చేయించేవారు. శాకాహారం తినాలా, ధ్యానం చేయాలా, ఆత్మజ్ఞానాన్ని పొందాలా, మానవులుగా జీవించాలా, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినటువంటి ఆ గురువు గారి యొక్క స్ఫూర్తితోని ప్రతి సంవత్సరము మేము కూడా ధ్యానం చేయడము, ఆ విధంగా భక్తి మార్గంలో పూజలు జపాలు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే గురువుగారు స్థాపించినటువంటి పిరమిడ్ జగత్తు, ఈ పిరమిడ్ అనేది ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఒక మాస్టర్ ద్వారా తెలిసినప్పుడు మరి లోతుగా విశ్లేషించి మరి పిరమిడ్ సొసైటీ మరి ఎందరో మంది ధ్యానుల్ని ఎంతో గొప్పగా ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లారు. మరి ఎలాంటి ఖర్చు లేకుండా, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేయాలని చెప్పినప్పుడు మరి ఆచరించి చూస్తే ఎంతో అద్భుతం అనిపించింది. అంటే మీరు ఎప్పుడు కలిసారు సార్? నేను 2020 సంవత్సరం 2020 ఇయర్లో కరోనా కంటే ముందు ఈ పిరమిడ్ సొసైటీ పరిచయం అవ్వడం, ఈ పిరమిడ్ సొసైటీలోకి నేను రావడం, వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మరి ఒక మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించాలా. పత్రికని చూడగానే మీకు ఏమనిపించింది ఫస్ట్? పత్రిజీ అంటే ఆల్రెడీ మీరు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్లో మీ స్పిరిచువల్ ప్రయాణం సాగుతుంది. మీకు ఈ సాగుతున్న మూమెంట్లో పత్రిక దగ్గరికి రావడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి? పత్రికని ఫస్ట్ చూడగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? పత్రిజీ గారు మొట్టమొదటిసారిగా మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్లో వారు పౌర్ణమి ధ్యానం చేయిస్తూ ఉన్నారు. ఆ పౌర్ణమి ధ్యానం మేము వెళ్ళేసరికంటే మెడిటేషన్ స్టార్ట్ అయింది. మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ గారు ఎట్లా వెళ్ళారంట మీరు? మీ సంధానకర్త ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో లీడ్ చేస్తాను మీరు ఆల్రెడీ. అక్కడి నుంచి అసలు పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి పత్రిక దగ్గర రావడానికి సంధానకర్త ఎవరున్నారు? ఏం ఆశించి ఒక ఆర్గనైజేషన్ నుంచి 2 పత్రిక దగ్గర మీరు వచ్చారు? అయితే అంతకుముందు భక్తి మార్గంలో ఉన్నటువంటి మేము ఈ పిరమిడ్ సొసైటీ తెలిసినప్పుడు, ఆనాపానసతి ధ్యానం తెలిసినప్పుడు, మహేశ్వర మహా పిరమిడ్ తెలిసినప్పుడు మరి పత్రిజీ గారిని చూడాలా, పత్రిజీ గారిని కలవాలా అని మేమందరం మాస్టర్లం అందరం అనుకొని వారు మరి ఎప్పుడు వస్తారని తెలుసుకున్న వెంటనే మరి మహేశ్వర మహాపిరమిడ్లో పౌర్ణమి ధ్యానం ఉంటుంది.
ఆ ధ్యానానికి గురువు గారు వస్తారని మాకు సమాచారం వచ్చిన వెంటనే దామోదర మహాస్వామి గారు తెలియపరిచిండ్రు. మరి సార్కు ఫోన్ చేస్తే మరి గురువు గారు ఎప్పుడు వస్తారు సార్, కార్యక్రమాలు ఎప్పుడున్నప్పుడు మాకు ఈ సొసైటీ ఫస్ట్ టైం మహేశ్వర మహాపిరమిడ్ని అంతవరకు చూడలేదు, ప్రతిసారిని కూడా చూడలేదు. కేవలం ఈ పిఎంసి ద్వారాను, ఈ ధ్యాన జగత్తు బుక్స్ ద్వారాను, ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారానే చూసాము. వారిని మరి ప్రత్యక్షంగా చూడాలా, వారి సాంగత్యంలో ఈ పౌర్ణమి ధ్యానం చేయాలా, వారితో మాట్లాడాలా, వారితో కరచాలనం చేయాలన్న ఒక ఆతృతతోని. మరి ఇంత పెద్ద గురువు గారు, మరి మన జిల్లాకు చెందినటువంటి గురువు గారిని మనం కంపల్సరీ చూడాలా, వారిని కలవాలని మరి దామోదర మహాస్వామి గారిని పరిచయం చేసుకొని వారి ద్వారా సమాచారాన్ని తీసుకొని మేము మహేశ్వర మహాపిరమిడ్కి రాత్రి 10:30 ప్రాంతంలో చేరుకునేసరికంటే అప్పటికే పౌర్ణమి ధ్యానం ప్రారంభమైంది. వారు వేదిక మీద ఫ్లూట్తోని ధ్యానం చేయిస్తూ ఉన్నారు. మరి ఆ ధ్యానానంతరం గురువుగారిని కలిసి నమస్కరించుకొని, సార్ ఇట్లా నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నందిపేట మండలం నుంచి మేము వచ్చాము, మిమ్మల్ని కలుద్దామని వచ్చాము అనగానే సార్ మంచి దగ్గర తీసుకొని చేతుల్లో చేయి షేకింగ్ హ్యాండ్ ఇచ్చి మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వారికి అప్పుడు మొట్టమొదటిసారి గురువు గారిని కలవడం. ఆ గురువు గారిని కలిసిన వెంటనే మాకు ఏదో అనుభూతి, ఒక గొప్ప సాధకుడిని మేము కలిసాము. వారు షేకింగ్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు నరాన కూడా వారి యొక్క చైతన్యం మాలో ప్రవేశించింది. వారు చూపు పెట్టి చూసిన వెంటనే మాకు జ్ఞానోదయం అయినంత పని అయింది. ఆ గురువు గారిని కలిసినాము, అక్కడే ధ్యాన అమృతాన్ని కూడా స్వీకరించాము. చక్కని ధ్యానామృతాన్ని అందించారు గురువు గారు, ధ్యానం చేయించారు. వచ్చిన తర్వాత మరి ధ్యానంలో ఫస్ట్ టైం అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే ఇంతకుముందు మీరు చేసిన ధ్యానం ఇది ఒకటేనా, మార్పు ఉందా? అంటే అప్పటికి ఇప్పటికి ధ్యానంలో తేడా ఉన్నది. అప్పుడు నామస్మరణ కానీ ఏ విధమైనటువంటి నచ్చిన విధంగా ధ్యానం చేసుకోండి, ఏదైతే నామస్మరణ మీకు ఇష్టం అనిపించినటువంటి నామస్మరణ చేసుకోండి, గతంలో ఆ రకంగా ఉండే. ఇక్కడ ఎలాంటి నామము లేదు, ఎలాంటి జపము లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస అనే ఆనాపానసతి ధ్యానం. చాలా ఆ పిరమిడ్లో అనంతమైన శక్తి, గురువు గారి సన్నిధిలో గొప్ప అనుభూతిని పొందినాం. ఫస్ట్ టైమే మరో అనుభూతిని పొందినాం. గురువు గారిని కలిసి ఇక నిజామాబాద్ తిరుగు ప్రయాణమైనాం. ఇక మరుసటి రోజు నుంచే మాలో అనంతమైనటువంటి శక్తిని ప్రవేశించింది కనుక ఈ సొసైటీకి మనం ఏమన్నా చేయాలా, మరొక అడ్వకేట్గా ఉన్న, సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఉన్న, మన ద్వారా ఈ సొసైటీకి మేలు జరగాల, మన ద్వారా ఈ సొసైటీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవాలా. మరి ఇంత చక్కని ధ్యానాన్ని మనకి ఇచ్చినటువంటి గురువు గారి ఆశయ సాధనలో మనం కూడా భాగస్వామ్యం కావాలని మరి మా ఇంటి దగ్గరనే మా పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలంలో దాదాపు ఒక 1500 చదరపు గజముల స్థలాన్ని ఈ పిరమిడ్ ధ్యాన మందిరంకు కేటాయించి మరి ఏదైతే మహేశ్వర నందిపేట సార్, నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రము, మా పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలంలో మరి ఏదైతే మహేశ్వర మహాపిరమిడ్లో మరి 180x180 ప్రపంచంలోని అతిపెద్ద 2వ పిరమిడ్, కింగ్ చాంబర్తో కూడినటువంటి పిరమిడ్. మరి నిజామాబాద్ జిల్లాలో నేను కూడా నా శక్తి కొలది ఒక కింగ్ చాంబర్తో కూడినటువంటి మెడిటేషన్ ఏర్పాటు చేయాలని 18x18 పిరమిడ్, 6x6 కింగ్ చాంబర్తో కూడినటువంటి ధ్యాన మందిరం. మరి ఎవరైనా మాస్టర్స్ వస్తే మరి ఉండడానికి మంచి సూటు, మరి వారికి మంచి ధ్యానామృతాన్ని అందించడం కొరకు ఒక కిచెను, టాయిలెట్స్, మరొక అద్భుతంగా దాదాపు ఒక 30 లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించిన. మరి అప్పటి వరకు మా విలేజ్లో ఈ ధ్యానంపై, శాకాహారంపై, పిరమిడ్ శక్తిపై ఎలాంటి అవగాహన లేదు, ఎవరికి తెలియదు. మీరు ఫస్ట్ నుంచి శాకాహారిగా ఉన్నారా లేదంటే? నేను ఫస్ట్ నుంచే కొద్ది రోజులు నాన్ వెజ్ తిన్న తర్వాత పత్రిసార్ పరిచయం అయిన తర్వాత ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేయడం. అంతకుముందు అంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఆ విధంగా తిన్నాం. తిన్న తర్వాత ప్రతిసారి ఆశయం ఏదైతే మూగజీవాల్ని సంరక్షించాలా, ఏ జీవిని కూడా మనం హింసించద్దు అనేటువంటి వారి స్ఫూర్తితో, వారి ప్రేరణతో పూర్తిగా శాకాహారిగా మారిపోయి మరి ఇంత మంచి ధ్యానం, శాకాహారాన్ని మన గ్రామ ప్రజలందరూ తెలియపరచాలా. ఫస్ట్ మనం మారాలా, మన కుటుంబ సభ్యులు మారాలా, మన ఇల్లు మారాలా, మన గల్లీ మారాలన్న ఒక ఆలోచనతోని మా గ్రామ ప్రజలందరినీ పిలిచి మరి ఇంత చక్కని ధ్యానం, మరి ఆనాపానసతి ధ్యానం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి సమాజ సేవ చేయాలా, పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పిన వెంటనే వారు కూడా ఈ పిరమిడ్ ధ్యాన మందిరం అంటే వారికి కొత్త అనుభూతి. ఇటువంటి ధ్యాన మందిరాలు వారు ఎక్కడ చూసి ఉండలే, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ చూశారు కానీ ఈ పిరమిడ్లు అనేటువంటి ఒక కొత్త అనుభూతి వారికి. ఆ పిరమిడ్లోకి రావడం, ధ్యానం చేయడం వల్ల వారిలో అనేకమైనటువంటి మార్పులు వచ్చి వాళ్ళు కూడా చాలామంది శాకాహారులుగా మారినరు, జీవహింస మానేసిండ్రు. మరి దసరా పండుగ వచ్చిందంటే గ్రామాల్లో
ఎన్నో మూగజీవాల బలి. వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీలు ఉంటే ఇండస్ట్రీల దగ్గర, మిషనరీలు ఉంటే మిషనరీల దగ్గర, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ల దగ్గర వాళ్ళు ఈ మూగజీవాల్ని బలిచ్చేవారు. ఈ విధంగా పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా మరి మూగజీవాల్ని మనం సంరక్షించాలా, మరి వారిని స్వేచ్ఛగా తిరగనివ్వాలా, ఏ జీవిని కూడా మనం హింసించద్దనేటటువంటి స్ఫూర్తితో చాలామంది ఇలా శాకాహారులుగా మారిండ్రు. ఆ శాకాహారులు మారిన తర్వాత వారు ఈ సొసైటీకి కూడా అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కొత్త అనుభూతి చెందానని చెప్పి అన్నారు కదా, ఫస్ట్ టైం పౌర్ణమి ధ్యానం కర్తాల్లో వచ్చేసి అన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎంతసేపు చేస్తుంటారు సార్ ధ్యానం అనేది? నేను మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం వల్ల ఏదైతే విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మన పిరమిడ్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి నాలో చైతన్యం కలిగిన వెంటనే నేను ప్రతిరోజు నా వయసు ఎంత ఉంటే అంత మినిమం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ తర్వాత గంట 2 గంటలు 3 గంటలు సమయానుకూలంగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇక సండే ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే ఆ ప్రోగ్రామ్స్లో కానీ ఒక అరగంట 45 నిమిషాల నుండి ఒక 3 గంటల వరకు సమయానుకూలంగా ధ్యానం చేస్తాను. ఎట్లా ఫీల్ అవుతారు మీరు ధ్యానంలో? నేను చాలా అనంతంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక పొలిటీషియన్గా, ఒక యువజన కార్యక్రమాలుగా, ఒక అడ్వకేట్గా చాలా సేవలు చేసినా కానీ ఈ పిరమిడ్ సొసైటీలోకి రావడం, దీంట్లో అడుగు పెట్టడం, ఒక నీతి నిజాయితీలతో, ఒక త్యాగాలతో, ఒక ఆశయ సాధన కోసం ఉన్నటువంటి సొసైటీ ఇది. ఈ సొసైటీలకు నేను అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నా. చాలా వెరీ 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎలా ఉంటాయి మీ ధ్యానానుభవాలు ఏమిటి? ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నటువంటి వెంటనే మనము శూన్యంలోకి వెళ్ళిపోవడం, ఆ ధ్యానానుభవాలు అద్భుతంగా రావడం, కార్యాచరణను ముందరికి తీసుకెళ్ళడం. మరి ఈ న్యాయవాద వృత్తిలో ఉండి, ఈ పొలిటికల్లో ఉండి ఎంత స్ట్రెస్ అయినా కానీ ఒక అరగంట, ఒక 45 నిమిషాలు ఒక ధ్యానం చేయడం కానీ ఒక గంటల తరబడి ఎంత రెస్ట్ తీసుకుంటామో ఒక 45 నిమిషాలకి అంత రిలాక్సేషన్ అయిపోతున్నాం. ఇంతకుముందు ఏముంటుండే అంటే ఎటన్నా తిరిగి వచ్చి అలసిపోతే ఒక 2 గంటలు 4 గంటలు పడుకుంటే ఆ రిలాక్సేషన్కు ఇప్పుడు కేవలం ఒక 30 మినిట్స్ ఒక 1 అవర్ మెడిటేషన్ చేస్తేనే అంత రిలాక్సేషన్ ఈ ధ్యానం ద్వారా మనకు కలుగుతుంది. అందుకని ధ్యానం రెగ్యులేట్ చేస్తున్నారు మీరు. అవును సార్. ఆహారం విషయం పిఎస్ఏ మూమెంట్ వచ్చిన సార్ పూర్తిగా శాకాహారి. ఇప్పుడు పత్రిక ఏమంటారంటే ఒక వ్యక్తి ఎదుగుదలకి మెయిన్ ఏం కావాలంటే ఫస్ట్ ధ్యానం కావాలి. ఎందుకంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. మనం ఏదో ప్రారంభంలో అంటే ఎన్ని సంవత్సరాల వయసు అంటే అన్ని నిమిషాలు అని చెప్పినప్పటికీ కూడా తర్వాత గంట 2 గంటల 3 గంటలు ఎంత చేయగలిగితే అంత, అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చెప్పి అన్నారు. ధ్యానం ద్వారా శక్తివంతంగా ఎదుగుతాం. రెండో స్వాధ్యాయం కావాలి. అంటే పత్రిజీ మనకి ఎన్నో బుక్స్ మనకి ఇచ్చారు. అంటే ఆధ్యాత్మిక పురోగమనంలో ఒక వ్యక్తి యొక్క పురోగమనంలో పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానపరమైన అవగాహన ఎట్లా పెరుగుతుంది మనకి, గతంలో మన అవగాహన ఏంటి, ఇప్పుడు అవగాహన ఏంటి అనే దానికి మరి ఎన్నో బుక్స్ ఇచ్చారు. దానికే రెండో పాయింట్ స్వాధ్యాయం అని చెప్పి చెప్తాం. ఈ స్వాధ్యాయంలో మనం ఏ బుక్స్ అయితే చదివి ఏ నాలెడ్జ్ అయితే గ్రహించామో దీన్ని జీవితంలో మనం ఆచరిస్తున్నాం లేదని చెప్పడం కోసం స్వానుభవం కావాలి. అంటే ఆత్మ పరిశీలన కావాలి. మనం చెప్పే మాట చేసే పని దానికి. అంటే స్వాధ్యాయం అంటే 2 అర్థాలు వస్తున్నాయి. ఒకటి మంచి పుస్తకాలు చదవటం, 2 చదివినది నాకు తెలుసు అని చెప్పి అనేటటువంటి దానిలో ఎంతవరకు మనం జీవించగలిగినప్పుడు ఆత్మ పరిశీలన. ఇవి 2 స్వాధ్యాయంలోకి వస్తాయి. ఇక మూడోది వచ్చేసి సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలో ఏమిటంటే మనకంటే సీనియర్స్, మనకంటే ముందుగా ఉన్నవాళ్ళు జ్ఞాన అనుభవాలు ఎన్నో రకాలుగా ఉంటుంటాయి. అనుభవాలు మనం తీసుకోవడం ద్వారా మన జీవితంలో కూడా మన ఎదుగుతాం వస్తాయి. ఇట్లా ఈ మూడిట్లో ఇప్పుడు సాధన మీరు చేస్తున్నారు, మంచి అనుభూతి పొందగలిగారు. స్వాధ్యాయంలో బుక్స్ ఏమిటి, ఏమేమి బుక్స్ మీరు చదివారు ఇప్పటివరకు? నేను అంటే సార్ ఇప్పుడు నేను బుక్స్ వాస్తవంగా అయితే ఇప్పటివరకు ఎలాంటి బుక్స్ చదవలే. ఓకే. ఎందుకు చదవలేదంటే గురువుగారు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి గారి ద్వారా, ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి ద్వారా ఆర్మూర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, గురువుగారు బెంగళూరులో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వారు మంత్రముగ్ధులై వారు బాడీ వికెట్ చేయకంటే ముందు మమ్మల్ని మహేశ్వర మహాపిరమిడ్కు ఆహ్వానించారు. ఆహ్వానించి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులకొండపై ఒక గొప్ప ధ్యాన మందిరాన్ని మీరు నిర్మించండి, 72/72 ధ్యాన మందిరం నిర్మించండి, దాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు మాకు ఆదేశించారు. మేము 2 సంవత్సరాలు ఆ పిరమిడ్ నిర్మాణంలో ఉండడం వల్ల ఆ పిరమిడ్ నిర్మాణం కొరకు ఈ గ్రామాలు మండలాలు పర్యటించడం వల్ల పూర్తి స్థాయి సమయాన్ని ఈ శాకాహార ర్యాలీలకు, గ్రామంలో నిజామాబాద్ జిల్లాలో గురువుగారు జన్మించినటువంటి ఈ జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ఈ పిరమిడ్ గురించి, శాకాహారం గురించి, ధ్యానం గురించి తెలియపరిచే క్రమంలోనే మేము పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించడం జరిగింది. బుక్స్
ఇంకేం చదవటం ఇంకా కానీ బుక్స్ ఇంకా చదవలేదు. స్వాధ్యాయంలో సజ్జన సాంగత్యం చేశాం కానీ స్వాధ్యాయం చేయలేదు. ఎందుకంటే గురువు గారు ఏదైతే పిరమిడ్ నిర్మించండి దాని క్షేత్రం ఎందుకనంటే ఇప్పుడు మనకంటే ముందు నుంచి ఇప్పుడు పత్రిజీ చెప్తుంటారు, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని బుక్స్ ఎలా చదివినప్పటికీ కూడా లోప్సాంగ రాంపా గారు ఇచ్చినటువంటి యూ ఫర్ ఎవర్, తెలుగులోకి వచ్చరికి మరణం లేని మీరు అని ఉంటుంది. ఆ పుస్తకం చదవటం ద్వారా ఒక యోగత్వంలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందో అనేది నాకు అర్థమైపోయి అప్పటి నుంచి నేను ఎన్లైటన్కి పొందానని చెప్తుంటారు. అట్లాగే వాళ్ళు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని మనం తీసుకోవటంలో, ఎందుకంటే బహిర్గతంగా మనం ఎంత కర్మ చేస్తున్నాం అనేది దట్ ఈస్ సెపరేట్. ఇన్నర్లో ఆత్మపూర్వగమనానికే ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి ఆత్మపూర్వగమనానికి వెళ్ళాలంటే ఈ జ్ఞానం అనేది మనకి ఎట్లా కావాలి. అందుకనే సార్ మనకి ఎన్నో బుక్స్ మనకి చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక యోగి ఆత్మ కథని, మరణం లేని మీరని, ఆత్మాయనమని, అసలు ఏమిటి ఆత్మ అంటే ఏమిటి. ఇప్పుడు ఫిజికల్గా మనం అంతా బాగానే ఉన్నాం. ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్నటువంటి భగవద్గీత ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఏటికి ఎదిరినట్టుగా ఇప్పటికీ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న జనాన్ని మోటివేట్ చేయగలుగుతుంది భగవద్గీత. ఎందుకని అంటే అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానం అంత గొప్పది మనకి. ఇప్పుడు అదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఆ పుస్తకం చదివితే కానీ మనకు అది అర్థం కాదు. అందువల్ల బయటికి మనం ఎంత చేస్తున్నాం ఒక పార్టు, బట్ ఇన్నర్లో స్పిరిచువల్ గ్రోత్కి మనల్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అన్నదానికి మరి స్వాధ్యాయం కావాలి, తప్పదు. ఎగురుండైనా మీరు కొంత సమయం దాని మీద కేటాయిస్తే జ్ఞానపరమైన అవగాహన బాగుంటుంది ఉద్దేశం. ఓకే రైట్. అంటే సంస్కార బలం కొంత ఉంది. ఆ సంస్కార బలం లేకపోతే పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక దగ్గరికి అసలు రాలేం. బట్ వచ్చి ఆయన వెంటనే అసలు ధ్యానం మొదలు పెట్టినామంటే సంస్కార బలమే మనల్ని నడిపిస్తుంది. ఇవాళ మరి పిరమిడ్ శక్తి అంటే ఏమిటో తెలుసుకుని దామోదర వాళ్ళు పిలిచిన వెంటనే మీరు కార్యాచరణలో చెప్పి అంత పెద్ద పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారంటే ఆషామాషి కాదు అది. బట్ ఎట్ ద సేమ్ టైం కొంత స్వాధ్యాయం. ఇప్పుడు అట్లాగే మనకి పత్రిజీ చెప్తుంటారు, ధ్యాన జగత్ మ్యాగజైన్ నా మానస పుత్రిక, ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలి అని అంటుంటారు. అది మీకు ఎట్లా ఎప్పుడు చదువుతుంటారు మ్యాగజైన్స్ అన్న? చేస్తుండే సార్ మ్యాగజైన్స్, ధ్యాన జగత్ బుక్స్ రెగ్యులర్గా చూస్తుంటా. ఓకే. మన సొసైటీలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దాంట్లో సమాజానికి తెలియపరచడం. ఓకే. వారు కూడా మాకు రెగ్యులర్గా ఫోన్ చేసి మరి ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ ధ్యాన జగత్ బుక్స్కు మీరు ఫొటోస్ పంపండి, కార్యక్రమాలు చేసేటటువంటి న్యూస్ పంపించండి. ఆ బుక్స్ కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో, ఎందుకంటే పత్రిజీ గారు ఒక గొప్ప ఆశయ సాధన కొరకు వారు మన ధ్యాన జగత్తు స్థాపించారు కాబట్టి దాన్ని కూడా మనం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలా. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక 5-10 బుక్స్ ఎప్పటికప్పుడు మన ఇతరులకు చందాదారులుగా చేర్పించి వారందరికీ మనము అందజేయాలని దాని కొరకు కూడా మేము రెగ్యులర్గా అంటే పత్రిక ఇచ్చినటువంటి ధ్యాన సందేశాలతో పాటు ఎంతోమంది మహానుభావులు జీవితాలన్నీ అందులో ఉంటాయి మనకి. అందువల్ల మెయిన్ అన్నిటికంటే మించి ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలి. పత్రిక కోరిక అది ఆయన కోసం కాదుగా, మన కోసమే, మనం పెరగటం కోసం. రైట్ అన్న బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు పత్రిక ఏం చేశారంటే నిజానికి ఆయన కూడా ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టుగా సంసారంలో నిర్వాణం అన్నదానికి బట్టి ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి గవర్నమెంట్ ఫర్టిలైజర్స్లో కొన్ని ఒక ఆఫీసర్ పోస్టులో ఆయన ఉండి కూడా ఏ జన్మ సంస్కార బలమో ఈ జన్మలో కారణ జన్ముడిగా భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఉద్యోగం చేయటంలో తృప్తి లేక దరిదాపు దాన్ని రాజీనామా చేసి ప్రచారం కోసం బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చినట్టు ఒక వ్యక్తి ఇవాళ మరి లక్షలాది కోట్లాది మందిని మోటివేట్ చేయగలిగారంటే కారణ జన్ములు ఏ విధంగా భూమి మీదకి వస్తారో మనందరికీ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మాన్యువల్గా ఆయన చేయాల్సినంత చేశారు. తర్వాత ఈ టెక్నాలజీ పెరిగింది. రెండోది లక్ష్యం ఏమైంది, ధ్యాన జగత్తు శాఖార జగత్తు ఏమో లక్ష్యం అయిపోయింది. ఇప్పుడు ఆ లక్ష్యంలో మీరు పోయి తిరగాలని, నేను పోయి తిరగాలని, ప్రపంచం తిరగలేము. ఆయన కూడా ప్రపంచం అంతా తిరగాలని తిరిగారు కొన్ని దేశాల వరకు. కానీ ఇక కాలంలో స్పీడప్ అవ్వాలి. ఈ స్పీడప్ అవ్వాలంటే ఏమవుతుందంటే భూగోళం ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ పోటాన్ బెండ్లోకి ఎంటర్ అయిపోయింది. కానీ షిఫ్టింగ్ గోళం జరిగినంతదిగా మనం మైండ్లో జరగట్లా. బట్ జరగాలంటే వ్యక్తి యొక్క ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియటం కోసమే ఇప్పుడు పత్రిక ఏమన్నారంటే టెక్నాలజీని అడ్డం పెట్టుకు మనకి స్పీడప్ చేయాలి అని అంటే నాకు మంచి ఛానల్ కావాలని అంటాం. దాని ద్వారా పిఎంసీ ఛానల్ మనకు వచ్చేయటం, మరి ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి మన పిఎంసీ ఛానల్ దాదాపు 7 ఏళ్లలో శాటిలైట్ ఛానల్ అయ్యి ప్రపంచంలో 100 దేశాల పైన లక్షలాది కోట్లాది మంది జనాలు మోటివేట్ చేయగలరు, తక్కువైన విషయం కాదు. ఇప్పుడు ఆ ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తారా? ఇప్పుడు చూస్తుంటాం సార్. పిఎంసీ ఛానల్ను రెగ్యులర్గా చూడడం, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ కార్యక్రమాలు చేసినా కానీ ఈ పిఎంసీ గురించి తెలియపరచడం. ఎందుకంటే ఒక సొసైటీ కొరకు ఈ ఏదైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడం కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ధ్యాన అనుభవాలు కానీ, న్యూస్ కవరేజెస్ కానీ, సీనియర్ మాస్టర్ల యొక్క సజ్జన సాంగత్యం కానీ, ఈ ధ్యానం అండ్ మళ్ళా పూర్తి స్థాయి శాకాహారం, గురువు గారితో ప్రయాణం, ఇవన్నీ కూడా గ్రామాలలో కూడా ఏం చేస్తుంది సార్ అంటే చాలామంది ఇక్కడ లోకల్లో కేబుల్ నెట్వర్క్స్ ఉంటాయి.
కొన్ని గ్రామాలలో ఈ పిఎంసి వస్తలేదు సార్ అని చెప్పేసి మాకు తెలియపరిచిన వెంటనే ఆ కేబుల్ ఆపరేటర్లతోని ఆ హెడ్తోని మాట్లాడి గ్రామాలలో ఈ పిఎంసి వచ్చే విధంగా పిఎంసిని చూసే విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వారు పిఎంసి ఛానల్ని చూస్తూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదే స్థాయిలో మరి నిజామాబాద్ జిల్లాలో కూడా చాలామందిని బ్రాండ్ అంబాసిడర్లు కూడా చేయించడం జరిగింది. మరి పిఎంసి ఉన్నదే మన సొసైటీ కొరకు. ఈ పిఎంసిని మనం ఇంకా పటిష్టపరచాలంటే మరి దానికి మనం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఈ జిల్లాలో చాలామందిని కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా చేయించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, శాకాహార ర్యాలీలు జరిగినా, హ్యాపీ సండేలు జరిగినా పిఎంసి లైవ్ ద్వారా అనేక గ్రామాలకు యావత్ ప్రపంచానికి తెలియపరచడంలో మా వంతుగా పాత్రను పోషిస్తున్నాం. బాగుంది. ఇప్పుడు మీ ఊర్లో కూడా మీరు పిరమిడ్ నిర్మాణం చేశారని చెప్పన్నారు కదా, ఎట్లండి అది ఎట్లా? ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు ఏమేమి చేస్తుంటారు మీరు? మా దగ్గర మరి గురువు గారు ఏదైతే ఈ సొసైటీ స్థాపించారో, మన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మరి ఒక పిరమిడ్ మాస్టర్గా ఉన్న నేను మన ఇంట్లో పిరమిడ్ ఉండాలి. మరి ఉండాలన్నప్పుడు మరి నేను నాకు ఒక ఆలోచనతోని ఒక 18x18 ధ్యాన మందిరాన్ని, 6x6 కింగ్ ఛాంబర్ను, ఏదైతే కడతాల్లో ఉన్నటువంటి కింగ్ ఛాంబరు, మరి అక్కడ అంత పెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం ప్రపంచంలో రెండోది అయితే మరి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా కింగ్ ఛాంబర్ లేదు. మరి గురువుగారు జన్మించిన జిల్లా ఇది. మరి అని చెప్పేసి 6x6 కింగ్ ఛాంబర్తో కూడినటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి గ్రామ స్థాయిలో చాలామందికి మోటివేట్ చేసి ఈ ధ్యానంపై, శాకారంపై, పిరమిడ్ శక్తి యొక్క విశిష్టత తెలియపరిచి వాళ్ళు వచ్చి రావడం ఎందుకంటే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ సొసైటీలో చాలామందికి పిరమిడ్ల గురించి అవగాహన లేదు సార్ వాస్తవంగా. ఎందుకంటే ఈ గురువుగారు జన్మించినటువంటి ఈ జిల్లాల ఈ గురువుగారి గురించి కానీ, ఈ పిరమిడ్ సొసైటీ గురించి కానీ, పిరమిడ్ల గురించి కానీ వారికి అవగాహన లేదు. అంటే పత్రిక కాన్షియస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, పుట్టింది పెరిగింది బోధన అయినప్పటికీ కూడా హై స్కూల్ చదువులన్నీ కూడా మన బోధనలో పూర్తి అయినప్పుడు కూడా ఇంకా హై స్కూల్ దాటిన తర్వాత కాలేజీ పోతే హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం వల్ల ఆయనకి ఏంటంటే ఏదో నా ఊరు అనేది అది వేరే విషయం, పుట్టారు పెరిగారు కాబట్టి. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సీ చేయడం అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. మరి ఉద్యోగం వెంటనే వెళ్ళిపోయింది. తర్వాత వివాహం అయిపోయింది. మరి ఇక ఉద్యోగంలో చేరిపోయారు. ఇక ఉద్యోగం వెళ్ళేసరికి కర్నూలు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కర్నూలు చేస్తున్నప్పుడే కదా ఇంకా మొత్తం ఇది కాదు, తృప్తి లేదు నాకు, రిజైన్ చేశారని చెప్పని బయట రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే బోధన అవ్వడానికి పుట్టిన ప్లేస్ అయినప్పుడు కూడా ఉద్యోగ తీరిగా ఆయన కర్నూలులో రిజైన్ చేశారు కాబట్టి ఫస్ట్ అటెన్షన్ అంతా కూడా దాని మీద పెట్టుకోవడం. అక్కడి నుంచి అనంతపూర్, కడప అట్లా కర్నూలు అటు వెళ్ళిపోయింది బోధనకు వచ్చరికి. అది అయినా పుట్టి పెరిగింది కాబట్టి తర్వాత మరి దీన్ని కూడా మనం పైకి తీసుకురావడం అయిపోయింది. దాన్ని కూడా రెనోవేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు మీ ఊర్లో మీరు కట్టిన పిరమిడ్ దగ్గర కూడా యాక్టివేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తున్నారా? పిరమిడ్లో నిర్మాణం జరిగిన తర్వాత అందరికీ అవగాహన కల్పించడం వల్ల ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలా, కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలన్నట్టు మంచి స్పందన, అద్భుతమైన స్పందన. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారి సమయానుకూలంగా రోజు 50 నుంచి 100 మంది పిరమిడ్కి రావడం, మెడిటేషన్ చేయడం. ప్రతి అమావాస్య పౌర్ణమికి నైటు 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు 3 hours మెడిటేషన్, మరి సీనియర్ మాస్టర్లతో క్లాసు, సజ్జన సాంగత్యం. ఈ విధంగా ప్రతి అమావాస్య పౌర్ణమి. మళ్ళీ అదేవిధంగా వారు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కానీ పిరమిడ్ సొసైటీ ద్వారా మహేశ్వర మహాపిరమిడ్లో కానీ, ఆర్మూర్ సిద్ధేశ్వర పిరమిడ్లో కానీ ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా ఒక 50 నుంచి 100 మంది బస్సు మా ఊరు నుంచి ఒక బస్సు పెడితే ఆ బస్సు తీసుకొని రావడం, ఆ కార్యక్రమాల్ని సక్సెస్ చేయడం, శాకాహార గురించి, ధ్యానం గురించి పాంప్లెంట్లు వంచడం. ఈ విధంగా మా గ్రామంలో అద్భుతంగా నడుస్తుంది. మీ ధ్యాన అనుభవాలు ఇంకేమున్నాయి? మీ సాధనలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేమైనా సాధన మరి కొద్దిగా పెంచుకునే ప్రయత్నాలు? నేను సాధన పెంచుతూ ఏం చేస్తున్నాం సార్ అంటే, నిజామాబాద్ జిల్లా PSSM అధ్యక్షుడిగా నాకు తక్కువ సమయంలోనే నేను 2020లో ఈ సొసైటీకి వచ్చిన, గురువు గారిని పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత కరోనా కంటే ముందు కలవడం, ఈ సొసైటీలో పనిచేయడం, కరోనా తర్వాత గురువు గారిని కలవడం, సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించడం, ఆ తర్వాత క్రమంలో నన్ను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం నా మీద మరింత బాధ్యతను పెంచింది. కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగంకు నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 2000 మంది పిరమిడ్ మాస్టర్లను తరలించడం, అక్కడ జరిగే కార్యక్రమంలో అన్నద ప్రసాదం కొరకు అందరినీ భాగస్వామ్యం చేయడం. మరి గురువుగారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చేసినాం సార్ అంటే, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 534 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి.
అయితే గ్రామ గ్రామంకు మనము ధ్యాన ప్రచారం జరగాల, పిరమిడ్ గురించి తెలియాలని చెప్పేసి 108 రోజులు 108 గ్రామాలు ఓకే 108 రోజుల పాటు ఓకే ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గ్రామంలో పాంప్లెంట్ వంచడం, సాయంత్రం అక్కడ క్లాస్ అరేంజ్ చేయడం. ఓకే ఆ విధంగా నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 గ్రామాలు పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట ఓకే ఓకే ధ్యాన గ్రామీణం పేరిట 108 గ్రామాల్లో ఆ విధంగా ఓకే ఈ ధ్యాన ప్రచారం చేసినాము. ఓకే ఈ ధ్యాన ప్రచారాన్ని ఇంకా ఉద్ధృతం చేయాలా, ప్రతి మనిషికి ధ్యానం తెలియాలా. స్పందనలు ఎలా ఉంటాయి సార్ మీ గ్రామాల్లో? అద్భుతమైన స్పందన ఎందుకంటే ఉంది సార్. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక మనకి కేంద్రాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి మనకి. అయితే ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా కార్పొరేట్ సెక్టర్ నుంచి మనకు వస్తుంటాయి, మనకి తెలుసు మనవన్నీ కూడా. అవును సార్. అట్లాగే ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా ముందు డబ్బులు కట్టించుకొని మెంబర్షిప్ తీసుకుంటాం, కానీ తర్వాత వాళ్ళు దానిలో మనం వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవును సార్. కానీ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక ఏమన్నారంటే వ్యాపారం చేయడానికి 190 వస్తువులు ఉండొచ్చు, కానీ జ్ఞానం అనేది పంతపడే వస్తువు తప్ప వ్యాపార వస్తువు కాదు. దయచేసి ధ్యానం చెప్పినప్పుడు ఎక్కడ డబ్బులు తీసుకోవటం లేదని ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో మనకి ఉచితంగానే ధ్యాన ప్రచారం చేస్తాం తప్ప ఇంకోటి లేదు. అందువల్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చినప్పటికీ కూడా మనం సగటు మానవులు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్టు పెట్టడం, ఈ ధ్యాన గ్రామీణ ద్వారా అందరూ కూడా వెహికల్ తీసుకుని చక్కగా ప్రతి పల్లికి వెళ్ళి, ఎందుకంటే మన భారతదేశమే రైతువారీగా ఉండేటటువంటి దేశం మంది, అందువలన పటిష్టమైనటువంటి పరిస్థితి కావాలంటే గ్రామీణ నుంచి మనకు రావాలనే ఉద్దేశంతో ధ్యాన గ్రామీణ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఈ శాకాహారం మీద ప్రచారం, ధ్యానం మీద ప్రచారం చేసినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉంటున్నాయి మీకు? అంటే ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఏ విభాగాల్లో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నా, వాళ్ళలో ప్రశాంతత రావాలన్నా, వాళ్ళు రిలాక్సేషన్గా ఉండాలంటే కంపల్సరీ మీరు ధ్యానం చేయండి. ఈ ధ్యానం వల్ల మీ మానసికంగా, శారీరకంగా కూడా రిలాక్స్ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఓకే కాబట్టి మీరు ధ్యానం చేయమని చెప్పినప్పుడు వారిలో అనంతమైనటువంటి మాకు తోడ్పాటును అందించారు. అదే స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ నాన్ వెజ్ గురించి చెప్పడం వల్ల కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. అది ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు గ్రామాలలోకి వచ్చి ఈ ఏదైతే ఈ మూగజీవాల్ని తినవద్దు, నాన్ వెజ్ తినద్దు అనేది కొంచెం మాకు కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు మరి అనాదిగానే ఉన్నాయి. ఈ మేకలు ఉన్నాయి కొయ్యడానికే, మరి కోళ్ళు ఉన్నాయి కొయ్యడానికే, మరి వీటిని సంరక్షించడము, వాటిని పెంచడము, మరి తినడం కొరకే కదా అనేటటువంటి మాటలు వాళ్ళు మాకు చెప్పిండ్రు. చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పినాం, మన చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకోవాలనో వీటిని కూడా ఆ విధంగా చూసుకోవాలా. మరి ఇవి కేవలం మేకలు కానీ ఈ కోళ్ళు కానీ ఇవన్నీ మనం తినడానికి కోసం కాదు. ఈ భూమండలం మీద అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, వాటిని మనం సంరక్షించాలా. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, మరి ప్రతిసారి చెప్పాడు, మరి ఏ జీవిని కూడా మనం హింసించద్దు, మరి తెలుసుకునాలా. మనము జీవులము. మరి ఇలా మేకలు, ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే మేకలు తిన్నటువంటి మనుషులు అనారోగ్యం పాలై మంచాలు ఎక్కుతున్నారు. మరి శాకాహారులు ఉన్నటువంటి ఒక ఎలిఫెంట్, ఏనుగు ఒక బలీయంగా ఉన్నది, గొప్పగా ఉన్నది. అదేవిధంగా మాంసం తిన్నటువంటి మనుషులు ఈ రకంగా వారిలో కొంచెం అవేర్నెస్ తెస్తే మార్పు అనేది కొంచెం జరుగుతున్నది. ధ్యానంపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది, వారు ధ్యానాన్ని పూర్తి స్థాయిగా చేస్తూ ఉన్నారు. శాకాహారం గురించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చి మన సీనియర్ మాస్టర్ల క్లాసులు విన్న తర్వాత వారిలో జ్ఞానం పెరిగి తర్వాత పూర్తిగా ఈ నాన్ వెజ్ మానేసి వారు కూడా గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తూ ఈ శాకాహారం గురించి పూర్తి స్థాయిలో అంటే ఫస్ట్లో కూడా అంటే సుమారు 10 సంవత్సరాలు వెనకే కనుక వెళ్ళిపోయినట్లయితే పత్రిజీ ప్రారంభంలో ఏం చెప్పేవాళ్ళు అంటే ఫస్ట్ అందరూ ధ్యానం చేయండి. రెగ్యులర్గా నువ్వు ధ్యానం చేసినప్పుడు ఒక మానసిక పరిపక్వత స్థాయి పెరుగుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి వికాసం జరుగుతుందో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం నీళ్ళు పెరుగుతుంది. కాబట్టి మాంసాహారం ఇవన్నీ వదిలేసేసి శాకాహారిగా మారిపోతారని చెప్పి ఊహించుకోవటం జరిగింది. మేము కూడా ఇప్పుడు అలాగే చేసేవాళ్ళం. తర్వాత ఏమవుతుందని అంటే ధ్యానం బాగా చేయండి అంటే ధ్యానం అయితే కూర్చొని చేస్తున్నారు, కానీ తినే తిండికి దానికి సంబంధం లేదనే విషయంలో వాళ్ళు సమర్థించుకోవడం ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనించిన తర్వాత ఫస్ట్ సార్ ఒకటే చెప్పారు, సార్ నువ్వు ధ్యానం చేయకపోతే పేడమైంది, ఫస్ట్ హింస నుంచి బయటికి రా. ఎందుకంటే ఒక మనిషి ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి అని అంటే ముందు వాడు అహింసలో జీవించగలిగి ఉండాలి. హింస చేసేవాడికి ధర్మం అంటే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇప్పుడు ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస అని చెప్పి చెప్పబడింది. అహింస పరమో ధర్మ. కాబట్టి ధర్మబద్ధంగా నువ్వు జీవించాలంటే ముందు నీకు సచివేట్ తెలియాలి కదా పరిస్థితి. అందువలన ఇదేం చెప్పారు ఓవరాల్గా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఇది కింద దిగదారిపోతే రాక్షసత్వం, మిడిల్ పార్ట్ మానవత్వం, పైకి వెళ్తే దైవత్వం వస్తుంది.
ఈ మానవత్వం విలువలు దిగజారిపోయినప్పుడు ఇంకో వ్యక్తిని చంపి మనం ఇంకో జీవిని చంపి ఆహారం తీసుకుంటున్నాం అంటే రాక్షసత్వమే. ఇప్పుడు రామాయణం అంతా మనం వింటాం. రావణాసురుడు రావణ బ్రహ్మ అంత తపో సంపన్నుడు మరి ఎవరు లేరు ఆ రోజుల్లో. తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగాడు తపస్సు చేసి. అంత మహామేధావి మహా తపో సంపన్నుడైనటువంటి రావణ బ్రహ్మ కూడా ఆహార విషయంలో సరైనటువంటి ఎరుక లేకపోవటం వలన ఆ రాక్షసి తిండి వలన జీవితం ఎలా పతనమైందో మనందరికీ తెలుసు. అందువల్ల ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు కూడా మనం రాక్షస ప్రవృత్తితో ఉన్నామా, మానవ ప్రవృత్తితో ఉన్నామా, దైవ ప్రవృత్తితో ఉన్నామా, ఈ మూడు ఇప్పుడు ఉన్నాయి మానవుడు ముందు మనకి. ఈ రాక్షస ప్రవృత్తి అంటే ఆహారంలో మార్పు రాకుండా మానవత్వం లేదు. ప్రతి జీవిని చంపుతుంటే అసలు మానవత్వం లేదు. ఇంకా నీకు రాక్షసత్వంలో నుంచి బయటికి రాలేకపోతున్నావు. మానవత్వం లేనప్పటికీ దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పైకి పెరిగితే దైవత్వం. అందువల్ల ఏమనుకున్నావు, ఇంకా నువ్వు ధ్యానం చేస్తావో లేదా సెకండరీ. ఫస్ట్ ముందు హింస నుంచి బయటికి రా. మానవుడికి ఆహారం పేరు మీద ఏ జీవి హింసింపబడకూడదు, ఇది ప్రాథమిక సూత్రం కింద పెట్టి ఇప్పుడు ఇవాళ ఇంతమంది పిఎస్ఎస్ మూమెంట్లో ఒక ఉద్యమ రూపంలో శాకాహారం మీద ఉద్యమాలు నడుస్తున్నాయంటే ముందు మానవులో చైతన్యం ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి ఎప్పుడైతే చైతన్యం చూసి రాక్షస ప్రవృత్తి నుంచి బయటకు వస్తాడో హింస తగ్గుతుంది ముందు మనకి. ఈ హింస తగ్గినప్పుడు మానవత్వం నిలబడుతుంది. మానవత్వం నిలబడితే సాధన ద్వారా దైవత్వంలోకి వెళ్తాం. దైవత్వం అసలు మనం అహం బ్రహ్మస్వి వేదభూమిలో పుట్టాం. వేద మహావాక్యాలని అహం బ్రహ్మస్వి తత్వమసి అని చెప్తున్నాయి. మరి మనమే రాక్షస ప్రవృత్తి బయటపడాలి. అందుకని మెయిన్ సారు కూడా తర్వాత ఏమన్నారంటే, బాబు ధ్యానం చేయకపోతే వేడబాయి, ముందు హింస నుంచి బయటపడాలా బాబు, శాఖాహారం మారాలి అంటేనే ఆయన కాన్షియస్ మొత్తం ఇప్పుడు దీని మీద ఉంది. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో చార్మినార్ అంటే ఓల్డ్ సిటీ. అక్కడి నుంచి మన వాళ్ళు వేలాది మంది కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంటే బట్ ఈ సౌండ్ వైబ్రేషన్ కానీ మన కార్యాచరణ కానీ జనాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒక పార్టీ వెళ్ళిపోతుంది. అలా కాని పరిస్థితుల్లో ప్రకృతి దాని పనే చేసుకెళ్ళిపోతుంది. అందువల్ల ముందు మనకి శాఖాహార ర్యాలీలకి అంత పెద్దపేట వెయిట్, అదే మనం కూడా చేస్తున్నాం. అది ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రతి ఎవ్రీ సండే ఆనంద ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం శాకాహార ర్యాలీలో ఒకరోజు 2 రోజుల ముందు మన ప్రత్యేక ధ్యాన ప్రచార రథాన్ని తయారు చేయించినాం. పత్రిజీ గారి పేరుతో ప్రత్యేక ధ్యాన ప్రచార రథాన్ని చేయించి ఆ గ్రామంలో అంతా సౌండ్ సిస్టమ్ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళడం, ఆ గ్రామం అంతా పాంప్లెంట్ వంచడం, మరుసటి రోజు అక్కడ గ్రామంలో శాకాహార ర్యాలీలు. ఏ జీవిని ఎవరు చంపొద్దు, ఏ జీవిని ఎవరు హింసించద్దు, మానవ ఆహారం శాకాహారమే అని చెప్పేసి గ్రామాలలో దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 60-70 శాకాహార ర్యాలీలు ఈ జిల్లాలో చేయడం జరిగింది. మెగా శాకాహార ర్యాలీ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్మూర్లో కూడా తీస్తున్నాం. ఈ విధంగా ప్రతి గ్రామంలో గ్రామంకు మండల కేంద్రాల్లో గ్రామ కేంద్రాల్లో ఎక్కడైతే నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే జీవహింస ఎక్కువ జరుగుతుందో ఆ గ్రామాలలో ప్రత్యేకంగా ఫోకస్ చేసి మరి ఎక్కడైతే నాన్ వెజ్కు ఎక్కడ అలవాటు పడి ఉన్నారో ఆ గ్రామాల్లో ఈ శాకాహార ర్యాలీల ద్వారా ఈ ధ్యాన ప్రచారం ద్వారా వాళ్ళని మార్చే ప్రయత్నము చేస్తున్నాం. వాళ్ళు కూడా మారుతున్నారు, తెలుసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, ఈ క్షణికావేశము, రాక్షసత్వము ఈ మానవ జీవితంలో ఈ కేవలం మాంసాహారం ద్వారానే వస్తుంది అనేది వాళ్ళకి తెలియపరిస్తే 100కి ఒక 10 మంది 20 మంది ఒక 10% 20% ఆ విధంగా మారి మన సొసైటీలోకి వస్తున్నారు. కొంచెం వాళ్ళ లోపల కూడా మార్పు అనేది జరుగుతున్నది. అట్లా జిల్లా ప్రెసిడెంట్గా మీ కర్తవ్యాలు మీరు జిల్లాలో చేస్తున్నాం సార్. రైట్ స్వామి. ఇప్పుడు ఈ సిద్ధుల కొండ అని చెప్పని పెద్ద పెద్ద నిర్మాణం చేశారు కదా, అక్కడ ఇప్పుడు ఇంకా అది ప్రారంభం ఎప్పుడు అనేది ప్రారంభోత్సవ వేడుకలు అమ్మ ప్రారంభోత్సవ వేడుకలు సార్. అది ఏంటంటే సిద్ధేశ్వర పిరమిడ్ అంటే ఒక గొప్ప శక్తి క్షేత్రం సార్. అది పత్రిసారు ఆ క్షేత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మాకు తర్వాత ఎప్పుడు తెలిసిందంటే, పత్రిసారు మనకు ఒక 4 పాయింట్లు చెప్పింది సార్. ఎక్కడైతే పురాతన దేవాలయాల్లో ధ్యానం చేయమని చెప్పారు. ఇప్పుడు 100ల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శివాలయం రామాలయం ఉంది సార్ అక్కడ. ఎక్కడైతే మహాయోగుల యొక్క సమాధి ఉన్నదో, జీవ సమాధులు ఉన్నాయో అక్కడ ధ్యానం చేయమని చెప్పారు. అక్కడ ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానం చేసినటువంటి చౌల గంగాధర్ మహారాజు గారు జీవ సమాధి పొందినటువంటి ప్రదేశం ఆ సిద్ధులగుట్ట. సారు ప్రకృతిలో ధ్యానం చేయమన్నాడు. 126 ఎకరాల సువిశాలమైన పెద్ద కొండ సార్ అది. ఆ కొండ చుట్టుప్రక్కల మొత్తం ప్రకృతి రమణీయత మన కళ్ళ కట్టుబడిన కడుతుంది. చుట్టుపక్కల నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ కొండకు చుట్టూ ఇరువైపుల 4 వైపులా మంచి చెరువులు. ఆ ప్రకృతిలో ధ్యానం చేయమన్నారు, పిరమిడ్లో ధ్యానం చేయమన్నాడు. మళ్ళీ ఇంకొక గొప్ప విశిష్టత ఏముంది సార్ అంటే, ప్రపంచంలో మరి ఈ 126 ఎకరాల సువిశాలమైన గుట్టకు సంవత్సరానికి ఒక రోజు గిరి ప్రదక్షిణ, అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ. రెండవది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర
ఈ కొండకే గిరి ప్రదక్షిణ ఉంది. ఈ 5 మంచి లక్షణాలు ఎన్ని ఉన్నటువంటి కిలోమీటర్లు వస్తుంది మీకు గిరి ప్రదక్షిణ అంటే సుమారు? 9 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఓకే 9 కిలోమీటర్స్ 9 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే ఈ కొండకే గిరి ప్రదక్షిణ ఉంటుంది సార్. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చేని గిరి ప్రదక్షిణ ఉంటుంది. అందుకొరకే ప్రతిసారి ఆ కొండను ఎంచుకొని ఆ కొండమై మనకు ధ్యాన మందిరాన్ని కట్టని ఆదేశించడం, ఓకే ఆ సిద్ధేశ్వర కమిటీ సిద్ధులగుట్ట కమిటీ సభ్యులతో మాట్లాడడం, అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనకు చాలా తోడ్పాటును అందించారు నిజంగా కూడా. అవును ఎందుకంటే ₹1 కోటి ఇచ్చి ఒక గజం స్థలాన్ని కొనలేని ఆ కొండ మీద అంతేగా. పత్రిజీ గారు హాస్టల్గా ఉండి నడిపించి ఓకే వారి చైతన్యంతో అందరినీ తీసుకుపోయి వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగించి అవును మరి ఆ ధ్యాన మందిరాన్ని నిర్మించడం, పనులు ప్రారంభించిన కేవలం 1 సంవత్సరంలోనే దాదాపు పనులన్నీ పూర్తయినాయి సార్. ఓకే ఏ రోజు కూడా మనకు అలసట లేకుండా మరి అక్కడ ఆ క్షేత్రాన్ని నిర్మించినము. ఎంత సైజ్ అది? 72/72 సార్. తెలంగాణ 72 రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్ తర్వాత మళ్ళీ ఇదే. తెలంగాణ రాష్ట్రంలో 2వ పిరమిడ్ పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లా ఆరుమూరుగుట్ట ఓకే ఓకే శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అని పేరు పెట్టండి. ఓకే 72/72 కన్స్ట్రక్షన్ చేయండి, ఓకే. దాన్ని గొప్ప క్షేత్రం చేయండి అని చెప్పండి సార్. ఆయన మహాద్రష్ట, పత్రిజీ అంటే మహాద్రష్ట. ఆయనకి ఏం జరగబోతుందో ముందే అవన్నీ చూడగలిగి మీకు ఆ ప్లేస్ నిర్ధారణ చేశారు. వాళ్ళు అంటే ఒక బాధ్యతను మా మీద పెట్టాడు. ఓకే మరి ఏకలవ్య లాంటి శిష్యులుగా మేము గురువుగారి మాటను, పెద్దల మాట సత్యమూట అన్నారు. ఓకే మరి వారి మాటను మేము శిరస వహించి మరి ఆజ్ఞను మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే మరి వారు చెప్పిన వెంటనే ఇక్కడ కమిటీ వాళ్ళతో మాట్లాడి పనులు ప్రారంభించినాం. ఓకే పనులు ప్రారంభించిన వెంటనే సార్ మనకు నిధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిరమిడ్ మాస్టర్లు అందరూ సహకరించి ఓకే ఆ గొప్ప నిర్మాణంలో అందరూ భాగస్వామ్యమయ్యారు. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల మాస్టర్లు అందరూ కూడా ఓకే భాగస్వామ్యమైనరు. మరి అక్కడ ప్రతి సండే 1000 నుంచి 1500 మంది మన ధ్యానులు 500, 1000, 1500 ధ్యానులు రావడం. ఓకే అక్కడ ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం, హ్యాపీ సండే కార్యక్రమాలు, 3 గంటల ధ్యానం, మరి స్వాధ్యాయం, సీనియర్ మాస్టర్లు వచ్చే మంచి ధ్యాన సందేశం, ఆ విధంగా ధ్యానామృతం ప్రతి సండే నడుస్తూ ఉంది. మరి ఏదైతే సిద్ధేశ్వర కొండకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఈ పిరమిడ్ని సందర్శించడం గొప్ప అనుభూతి పొందడం సార్. అంటే పత్రిజీ చెప్పారు కదా, దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలి, మెయిన్ కాన్సెప్ట్. సార్ ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయం కావాలి. అంటే నిజానికి పూర్వం నుంచి సనాతన ధర్మంలో కూడా దేవాలయం అనేది ఉన్నా, దేవాలయంలో వెళ్ళిన తర్వాత హాయిగా కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయమని చెప్పేవాడు. అది రాను మొక్కుబడి వ్యవహారం అయిపోయి టెంకాయ కొట్టి బయటికి రావచ్చి 1 నిమిషం కూర్చోవాలంటే ఒక కొబ్బరి మొక్క తింటూ లేచి వెళ్ళిపోవటం. ఆ విధంగా మన ఉన్న వాల్యూస్ అన్ని కూడా తగ్గిపోయాయి, అంతకంటే ఏం కాదు. తిరిగి మళ్ళీ దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రాన్ని ధ్యాన క్షేత్రంగా చేయమని పైన ఉద్దేశం. బాగుంది. తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడు ఓపెనింగ్ ఎట్లా అనుకుంటున్నారు? ఓపెనింగ్ మరి అందరికీ ధ్యాన మహాయాగం అంటే పండుగ. డిసెంబర్లో జరిగే ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు మరి ధ్యాన మహాయాగం అంటే పండుగ. వాస్తవంగా ఈ నవంబర్లో అనుకున్నాం, మరి అమ్మగారు కూడా నవంబర్లో అన్నారు. మరి పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు, మన పిరమిడ్ ధ్యానులందరూ కూడా మరి డిసెంబర్ తర్వాత ఓపెనింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుండి పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ కర్తాలకు వస్తారు. మరి దాంట్లో కూడా మనం భాగస్వామ్యం కావాలా. అదందరికీ మన మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ అంటే మనకు అందరికి కూడా ఒక గొప్ప ప్రదేశం. మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలా, అక్కడ ధ్యానం చేయాలా. మరి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మంచి ఆలోచన ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి మన ఎనర్జీస్ మన అటెన్షన్ అంతా కూడా ధ్యాన మహాయాగం సక్సెస్ ధ్యాన మహాయాగంకు మనం కర్తాల యజ్ఞం అయిపోతుంది కాబట్టి తర్వాత మనం ఇది చేసుకోవచ్చు. మరి మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ కానీ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మరి ధ్యాన మహాయాగాన్ని ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని మలుస్తున్నారు కాబట్టి మనందరం కూడా మరి డిసెంబర్ వరకు అక్కడికే ఫోకస్ చేసి మరి ఫిబ్రవరి మాసంలో ఈ ఓపెనింగ్ వేసుకుందాం అన్నటువంటి ఆలోచన. మరి సార్ ఇంకోటి ఏంటంటే పత్రిజీ గారి ఆశ, ఎలాగో సిద్ధులు కొండ అని అన్నారు కదా, శివాలయం అవన్నీ ఉన్నాయి కదా. అవును సార్. ఫిబ్రవరి నెలలో మనకి ఎలా శివరాత్రి వస్తుంది, శివరాత్రి రోజు పెట్టుకుంటే సిద్ధులు కొండ శివాలయం అన్నీ ఉన్నదానికి. కానీ ఇప్పుడు ఇది కూడా సూపర్ కలిసి రావచ్చు. ఇటు కర్తాలో జరిగే ధ్యాన మహాయాగానికి మనం న్యాయం చేసిన వాళ్ళతో ఈ శివరాత్రి టైం పెట్టుకుంటే అది బాగుంటుంది. కరెక్టే. 2 కార్యక్రమాలు అయితే కానీ మీ కమిటీ వాళ్ళ ఆలోచన, కమిటీ సభ్యులు మరి జిల్లాలో మాస్టర్లు మరి స్వర్ణమాల అమ్మగారితో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి తేదీని ప్రకటిస్తాం. మళ్ళీ ఇంకోటి ఏం సార్ అంటే గురువు గారు సిద్ధేశ్వర పిరమిడ్ని క్షేత్రం చేయమని చెప్పారు. ఓకే. అక్కడ ఏం చేసినామంటే మన పిరమిడ్ మన బాధ్యత. అవును.
30 రోజులు 30 గ్రామాలు. ఓకే. రోజొక గ్రామం నుండి 10, 20, 30, 50, 100 మంది మాస్టర్లు ఓకే. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కి రావడం. ఓకే. 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటల ధ్యానం, 1 గంటల నుంచి 2 గంటల వరకు క్లాసు, 2 గంటల నుంచి 3 గంటల వరకు లంచ్. ఈ విధంగా కార్యక్రమం చేసాం. 365 రోజులు ఉచిత ధ్యానం, 365 రోజులు ఉచిత అన్నప్రసాదం. మన పిరమిడ్ మన బాధ్యత. 30 రోజులు 30 గ్రామాలు. ఈ విధంగా మంచి స్పందన వచ్చింది సార్. ఎందుకంటే మేము అక్కడ శ్రావణ మాసంలో ప్రారంభించినాం. ఏదైతే శివాలయంకి వచ్చేటటువంటి వేలాది మంది భక్తులు ఇతర జిల్లాల నుంచి, నిజామాబాద్ జిల్లానే కాకుండా కరీంనగర్, మెట్పల్లి, కొరుట్ల, ఆదిలాబాదు, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కూడా ఈ సిద్ధేశ్వర పిరమిడ్కి రావడం, అక్కడ ధ్యానం చేయడం, మనం ఇచ్చేటటువంటి ధ్యాన ప్రసాదాన్ని స్వీకరించడం, వారు కూడా చాలామంది ధ్యానులుగా తయారైనరు. అంటే ఇంత చక్కని ధ్యాన మందిరం నిర్మించిర్రు. ఒక మంచి సాత్విక, శుద్ధ సాత్వికమైనటువంటి ధ్యానామృతాన్ని తిన్న తర్వాత వాళ్ళ తర్వాత ఫోన్లు చేసి చెప్పడం, మాలో ఇంకా 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 రెట్టింపు ఉత్సాహం రావడం, ఆ గురువుగారి చెప్పినటువంటి పనిని మేము చేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతోని ఈ విధంగా సిద్ధేశ్వర పిరమిడ్ దాదాపు 95% పనులన్నీ పూర్తయినాయి. మరి ప్రస్తుతము మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా ఇంకో కొన్ని ఫండ్స్ తెచ్చి ఒక మంచి డైనింగ్ హాలు, అక్కడ భక్తుల మన ధ్యానుల సౌకర్యార్థము టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అన్ని అంగులతో మరి ఫిబ్రవరి మాసంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుందని ఒక ఆలోచన. సో చాలా సంతోషం. మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఇంకో విషయం ఏం సార్ అంటే ఈ జిల్లాలో ఇంకా ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లాలా. పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు, ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, ఇల్లాలి ధ్యానం, ఇంటికి వెలుగు, ఇంటింట ధ్యానం, ఊరంత వెలుగు, ఊరంత ధ్యానం, జగమంత వెలుగు అనే ఆలోచనతోని నిజామాబాద్ జిల్లాలో దాదాపు 27 గ్రామాలలో ఇప్పటికీ 27 గ్రామాలలో పత్రిజీ ధ్యానయజ్ఞం పేరిట ఇంటింటికి ధ్యానం సార్. ఒక విలేజ్లో 41 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారి ఇంట్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకు ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి మన మాస్టర్ గారు వెళ్ళడం, చెప్పడం. ఈ విధంగా పత్రిజీ ధ్యానయజ్ఞం అద్భుతంగా ఈ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం ఈ విధంగా ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. రైట్ స్వామి, చాలా సంతోషం. మొత్తానికి పత్రిజీ గారి ధ్యేయమైనటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో ఒక భాగంగా ఒక జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీరు మొత్తం ఇంత కార్యాచరణలో ఇంత అడ్వాన్స్గా ఉండటం, సిద్ధూరుకొండ మీద అంత మెగా పిరమిడ్ నిర్మాణం చేయటం, బట్ ఆ ట్రస్ట్లో కూడా మీరు మెంబర్గా ఉండటం, ఇవన్నీ బట్ ఆయన ఆయుష సాధనలో మీరు చేసేటువంటి కృషికి. సో చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూను మొత్తం కూడా లక్షలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. వాళ్ళను ఉద్దేశించి మీ సూచన. పిఎంసి ప్రేక్షకులందరికీ, పిఎంసిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ధ్యానాభివందనాలు. ఈ పిరమిడ్ సొసైటీలో మనమందరం కూడా ఒక ఉత్సవ విగ్రహంలాగా ఉండకుండా మరి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే జీవితం యొక్క విజయ రహస్యం. ఈ పిరమిడ్ సొసైటీలో మనం ఉంటూ మనకు తెలిసినటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇతరులకు తెలియపరుద్దాం. పత్రిజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు మనమందరం కూడా తన్ మన్ ధన్ ఏ విధంగా అయితే సాధ్యమైతే ఆ విధంగా మరి డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఇద్దాం, సమయం ఉన్న వాళ్ళు సేవ చేద్దాం, జ్ఞానం ఉన్న వాళ్ళు క్లాసులు నిర్వహిద్దాం. మరి ఈ విధంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కొరకు మనమందరం కూడా పూర్తి స్థాయిలో మరి జీవితంలో ఏది వచ్చినా కాలం అనేది తిరిగి రాదు, సమయమే సాధన అన్నారు గురువుగారు. మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకున్నటువంటి సమయాన్ని ఈ పిరమిడ్ సొసైటీకి ఇచ్చి మరి ఎందరో మంది ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుదాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ శాకాహార ర్యాలీలు, ధ్యాన సప్తాహాలు, అమావాస్య, పౌర్ణమి క్లాసులు నిర్వహించి ఈ పిరమిడ్ గురించి తెలియపరుద్దాం. మరి ఒక గొప్ప సొసైటీ, ఒక అద్భుతమైన సొసైటీ, ఒక ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం, పిరమిడ్ కుటుంబం. కాబట్టి మనమందరం కూడా వసుదైక కుటుంబంగా అందరం సమిష్టిగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ సొసైటీ కొరకు, పత్రిజీ గారి ఆశయ సాధన కొరకు మనమందరం కృషి చేద్దాం. మరి పిఎంసి ఛానల్ని కూడా ఇంటింటికి, గడప గడపకు తీసుకెళ్ళి ఈ ఛానల్ని కూడా మనం ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలియపరుద్దాం. అందరికీ ధన్యవాదాలు. రైట్ మాస్టర్స్, పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగాలన్నా
ప్రతి జిల్లాకి ఒక హెడ్. అలాగే నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా మరి సాయి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పటి వరకు వాళ్ళు వెనక రావటం లేటుగా వచ్చినప్పటికీ కూడా కార్యాచరణలో ఎంత అడ్వాన్స్గా ముందుకెళ్తారో మనకు తెలిసిన విషయమే. ఈ సిద్ధూరు కొండ అనేటటువంటి దాని మీద ఒక పెద్ద పిరమిడ్ 72 సైజు పిరమిడ్ నిర్మాణం చేయడం అంటే తక్కువైన విషయం కాదు. అంటే సంస్కార బలం అనేది ఎట్లా వస్తుందని అంటే ధ్యానానుభవాలన్నీ కొంతమందికి ఇంపార్టెంట్ అయితే కార్యాచరణ మరికొంతమందికి ఇంపార్టెంట్ అవుతుంది. మెయిన్ పత్రిక యొక్క ధ్యాన జగత్తు శాఖాహార జగత్తులో భాగస్వామి కావాలంటే కార్యాచరణలో మనం దూసుకు వెళ్ళిపోవాలి. అట్లా దూసుకు వెళ్ళేటటువంటి నైజం కలిగినటువంటి సాయి కృష్ణారెడ్డి గారు వారి అనుభవాలన్నీ కూడా ఇప్పటివరకు మనం విన్నాం. ముందు వ్యక్తి స్థిరంగా పట్టడానికి ఎదగాలి. ఎదిగిన తర్వాత సామాజికపరమైనటువంటి బాధ్యతల్లో ఆధ్యాత్మిక కర్తవ్యాలు ఏమిటి చెప్పడానికే పత్రికతో పాటు నా ప్రయాణం అనేటటువంటి ఈ శీర్షిక మనకు మొదలైంది. అటువంటి శీర్షికలో మరి ఇటువంటి ఎంతోమంది మహానుభావుల అనుభవాలు మనం వింటున్నాం. ఈరోజు అందులో సాయి కృష్ణారెడ్డి గారి అనుభవం కూడా మనం విన్నాం. వృత్తిపరంగా అడ్వకేట్ ఉన్నా సామాజిక పరంగా ఎంతో అనుభవాలు ఉన్నప్పటికీ కూడా అనుభవ జ్ఞానాన్ని అంతా కూడా ఈ ఆధ్యాత్మిక వరంలో ప్రవేశపెడుతూ పత్రిక ఒక లక్ష్య సాధనలో మరి ముందు అడుగు వేస్తున్నారంటే అది మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. మరొకసారి మరి మనం కోరుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంత అనుభవ జ్ఞానాన్ని పంచినట్టు సాయి కృష్ణారెడ్డి గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే స్వామి. నమస్తే. ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि